డైవర్స్‌కు సంబంధించి మద్రాస్ హైకోర్టు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ కేసులో భర్త డైవర్స్ కోసం మొదటగా కేసు ఫైల్ చేశాడు. అయితే డైవర్స్ ప్రొసీడింగ్స్ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితుల్లోనే తన వివాహ బంధాన్ని పునరుద్ధరించాలంటూ కూడా వైఫ్ ఇక్కడ ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ సమయంలోనే కోర్టు కొన్ని రకాలైనటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. భర్తకు డైవర్స్ కూడా గ్రాంట్ చేసింది. సో యాక్చువల్గా ఏంటి అంటే భర్త వేసినటువంటి డైవర్స్ను పిటిషన్ ఎందుకు అంగీకరించింది, భార్య వేసినటువంటి పిటిషన్ను కోర్టు ఎందుకు వ్యతిరేకించింది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ సల్మాన్ రాజు గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. ఫస్ట్ అసలు డైవర్స్ ప్రొసీడింగ్స్ నడుస్తున్నప్పుడు మళ్ళీ తన వివాహ బంధానికి సంబంధించి పునరుద్ధరించమని కేసు వేయచ్చు సార్ ఏంటి? తప్పకుండా అండి. ఒక డైవర్స్ ప్రొసీడింగ్ నడుస్తున్నప్పుడు మీరు రెస్పాండెంట్ అయితే కనుక మీరు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అన్న ఒక పిటిషన్ వేసుకోవచ్చు. ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఏంటి అంటే, మరి ఒకసారి నన్ను భర్తగా కానీ లేదంటే భార్యగా కానీ నాకు మళ్ళీ ఆ రైట్స్ కలగజేయండి, నా మ్యారిటల్ రైట్స్ని మీరు రెస్టిట్యూట్ చేయండి అని చెప్పి మనం కోర్టు ముందు తప్పకుండా పిటిషన్ అయితే వేసుకోవచ్చు అండి. కాకపోతే ప్రొవైడెడ్ ఏంటి అంటే, సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ యూ షుడ్ నాట్ బీ ద పెటిషనర్ ఇన్ ద మెయిన్ డివోర్స్ ఓపీ. మీరు పెటిషనర్ అవ్వకుండా రెస్పాండెంట్ అవుతే, మీరు భార్య అయినా రెస్పాండెంట్ అయితే లేదంటే భర్త అయినా రెస్పాండెంట్ అవుతే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్ RCR అన్న పెటిషన్ వేసుకొని నన్ను మరలా పునరుద్ధరించండి అని చెప్పి మనం వేసుకోవచ్చు అండి. దట్ ఈస్ దేర్. యా. సో ఈ కేసు సందర్భంగా కోర్టు అసలు యాక్చువల్గా ఏంటి సార్ అంటే, ఇక్కడ ఒక ఈగో లవ్ రెండు కూడా ఒకటే దగ్గర ఉండలేవు అనే విధంగా కోర్టు వ్యాఖ్యలు చేసింది. సో యాక్చువల్గా ఏంటి సార్ ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి? ఓకే, ఈ కేసుకి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, ఒక భార్య భర్త ఇద్దరు కూడా 2015లో పెళ్లి జరిగింది. ఒక సంవత్సరం తర్వాత 1 year తర్వాత వాళ్ళకు ఒక కూతురు పుట్టింది. కూతురు పుట్టిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు. దాని తర్వాత ఇద్దరికి బాగా మనస్పర్ధలు వచ్చినాయి. ఈ మనస్పర్ధలు భార్యకి భర్తకి ఎందుకు వచ్చినాయి అంటే, భార్య ఇంటిని పట్టించుకోపోయేది, మొబైల్ ఫోన్కి చాలా ఎడిక్ట్ అయ్యింది. ఇవన్నీ కూడా భర్త పెటిషన్లో రాశారు. మొబైల్ ఫోన్ ఎడిక్షన్ చాలా ఎక్కువ ఉంది. తర్వాత ఇంటి పట్టింపు ఉండేది కాదు. కూతుర్ని తీసుకొని భర్తను వదిలేసి ప్రతిసారి వారింటికి వెళ్ళిపోయేది, అమ్మగారింటికి వెళ్ళిపోయేది. సో ప్రతిసారి ఇట్లా నెగ్లెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ భార్య నాకొద్దు, నాకు డివోర్స్ కావాలి అని చెప్పి భర్త వెళ్ళి ఫ్యామిలీ కోర్ట్, కన్సర్న్ జ్యూరిస్డిక్షనల్ ఫ్యామిలీ కోర్టులో పెటిషన్ వేశారు. వేసిన తర్వాత భార్య కౌంటర్ ఫైల్ చేసింది. కౌంటర్లో భార్య ఏం చెప్పిందంటే, లేదు నాకు క్రూయాలిటీ మీట్ అయ్యింది, వీళ్ళ ఇంటి వారు, నా భర్త కానీ వాళ్ళ ఇంటి వారు కానీ నన్ను క్రూయల్గా ట్రీట్ చేశారు, దాని తర్వాత నాకు మెంటల్ హారెస్మెంట్ ఉంది, ఫిజికల్ హారెస్మెంట్ ఉంది అని చెప్పి ఈవిడ వేసినా కానీ ఈ ఫ్యామిలీ కోర్ట్ జడ్జి వారు ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ కూడా పరిశీలించి ఏం చేశారంటే, డెఫినెట్లీ భార్య ఈ విధంగా బిహేవ్ చేయడము క్రూయాలిటీ కిందకు వస్తుంది, భార్య ఈ విధంగా బిహేవ్ చేయటం వలన ఎస్ట్రేంజ్మెంట్ కిందకు వస్తుంది, కాబట్టి డెజర్షన్ అంటారు లీగల్ టర్మినాలజీ తీసుకుంటే, డెజర్షన్ కిందకు వస్తుంది. కాబట్టి డెజర్షన్ ఇంకా క్రూయాలిటీ గ్రౌండ్స్ కింద భర్త పెట్టిన డివోర్స్ ఓపీని అలౌ చేస్తూ డివోర్స్ గ్రాంట్ చేసింది. గ్రాంట్ చేసిన తర్వాత ఏమైందంటే, వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత మద్రాస్ హైకోర్టు దీంట్లో జడ్జ్మెంట్ ఇచ్చింది కూడా చక్కటి ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ అని చెప్పొచ్చు. హైకోర్టుకి వచ్చిన తర్వాత ఇరు పక్షాలు కూడా వాదనలు వినిపించిన తర్వాత భార్య తరఫున ఏమన్నారంటే, లేదు నేను రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ నేను వేశాను. ఇన్ ద ఇయర్ 2022లో మరలా నన్ను నా మ్యారిటల్ రైట్స్ నాకు ఇప్పించాలని చెప్పి నేను రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఇచ్చాను, నేను నా భర్తకి డివోర్స్ ఇవ్వదలుచుకోలేదు అని చెప్పి ఈ ప్లీ తీసుకున్నారు. తీసుకున్నాక కూడా హైకోర్టు వారు ఏం చేశారంటే, అన్నీ పరిశీలించి ఏం చేశారంటే, వైఫ్ చేసేది యాక్చువల్లీ ఒక ఈగోయిస్టిక్ కాండక్ట్. వైఫ్ని చూసుకుంటే ప్రైడ్ కానీ ఈగో కానీ స్థానం ఉండదు మ్యారేజ్లో. ఒక మ్యారిటల్ లైఫ్ అన్న తర్వాత ఎంపతి ఉండాలి, ఎంపతి బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. లవ్ షుడ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. In the absence of empathy or in the absence of love, it cannot be called a marriage bond. Where love exists, ego and pride cannot exist అని చక్కటి ఫైండింగ్స్ చేసి, భార్యకి ఈగో ఉంది, భార్యకి ప్రైడ్ ఉంది కాబట్టి
Ego and pride cannot coexist with love. Hence, the petition filed by the petitioner husband is allowed అని చెప్పి చక్కగా మంచి ఫైండింగ్ ఇచ్చి ఆయన డివోర్స్ని మాత్రం అలౌ చేశారండి. అందుకని ఏంటి అంటే భార్యాభర్త సంబంధం అన్నది ప్రేమపూర్వకంగా ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకవేళ అండర్స్టాండింగ్ లేదనుకోండి, ఎంపతి లేదనుకోండి, లవ్ లేదనుకోండి, ఎఫెక్షన్ లేదనుకోండి, సో దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ కంటిన్యూయింగ్ సచ్ మ్యారేజ్ బాండ్. మనం చూసాం అంతకుముందు అలహాబాద్ హైకోర్ట్స్ కానీ, మెడ్రాస్ హైకోర్ట్స్ కానీ, లేదంటే ఢిల్లీ హైకోర్ట్స్ కానీ, బాంబే హైకోర్ట్స్ కానీ, ఇట్లాంటి కేసెస్లో హస్బెండ్కి రిలీఫ్ ఇస్తూ డివోర్స్ గ్రాంట్ చేశారు. ఫాల్స్ క్రుయాలిటీ కేసెస్, ఫాల్స్ మెంటల్ అండ్ ఫిజికల్ హారస్మెంట్ కేసెస్, ఫాల్స్ 498A కేసెస్లో కూడా చూసారు. సో వైఫ్స్ హ్యావ్ రిసార్టెడ్ టు ఫైలింగ్ ఆల్ సచ్ ఫాల్స్ కేసెస్. అట్లాంటప్పుడు కోర్ట్స్ వీటిని డీమ్ చేసి వాళ్ళ పెటిషన్స్ అయితే హస్బెండ్స్కి అలౌ చేస్తూ డివోర్స్ అయితే గ్రాంట్ చేశారండి. అందుకని దీంట్లో హైకోర్టు వారు ఇంకోటి ఏమన్నారంటే, వేర్ ఎవర్ ఇప్పుడు వేర్ ఈగో టేక్స్ ద ప్లేస్ ఆఫ్ ఎంపతి, వేర్ ఈగో టేక్స్ ద ప్లేస్ ఆఫ్ ఎంపతి, ఎవ్రీ డిస్అగ్రిమెంట్ బికమ్స్ అ బ్యాటిల్. ప్రేమ బదులు ఒకవేళ ఈగో ఉందనుకోండి, ఎంపతి బదులు ఈగో ఉందనుకోండి, భార్యాభర్తకు మధ్య ఏ డిస్అగ్రిమెంట్ ఉన్నా కానీ ప్రతి డిస్అగ్రిమెంట్ కూడా ఒక యుద్ధంలాగా ఆవిర్భవిస్తుంది అని చెప్పి మెడ్రాస్ హైకోర్టు వారు చక్కటి ఫైండింగ్స్ ఇచ్చారు. కాబట్టి ఈ బ్యాటిల్ ఫీల్డ్ చేయకూడదు మ్యారేజ్ లైఫ్ని. ఈగోతో ఉండకూడదు, ప్రైడ్తో ఉండకూడదు, ప్రేమతో ఉండాలి. ప్రేమ లేకుండా ఈగో, ప్రైడ్ ఉంటే దట్ మ్యారేజ్ విల్ నాట్ ఎగ్జిస్ట్. హెన్స్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ ఈగో విల్ నాట్ కో ఎగ్జిస్ట్ అని చెప్పి పెటిషన్ అలౌ చేస్తూ హస్బెండ్కి డివోర్స్ గ్రాంట్ చేశారండి. సరే, ఇక్కడ ఈ కేసులో ఇంకొక విషయం ఏంటంటే, భార్యకు సంబంధించినటువంటి ఈ పుట్టిన తేదీ వివరాలని తప్పుగా చెప్పారు అనేటువంటి కూడా ఒక విషయం ఉంది. సో ఆ బేసిస్ పైన కూడా డైవర్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుందా సార్? డెఫినెట్లీ అండి. ఇప్పుడు హస్బెండ్ ఒక ప్లీ మెడ్రాస్ హైకోర్టులో ఏం తీసుకున్నారంటే, at the time of initial proposal, when this particular proposal had come, భార్య డేట్ ఆఫ్ బర్త్ మాకు తప్పు చెప్పారు, భార్య డేట్ ఆఫ్ బర్త్ తప్పు చెప్పి తర్వాత ఒరిజినల్గా చూస్తే ఆవిడ సర్టిఫికెట్స్లో వీటిలో వేరే డేట్ ఆఫ్ బర్త్ ఉంది, భార్య డేట్ ఆఫ్ బర్త్ తప్పు చెప్పి నా హారోస్కోప్తో భార్య హారోస్కోప్ కలిపి, అంటే ఇక్కడ ఏంటి అంటే ఇట్ యాక్చువల్లీ అమౌంట్స్ టు చీటింగ్. చీటింగ్ అండర్ సెక్షన్ 420 ఆఫ్ సిఆర్పి ఐపీసీ. ఎట్లా 420 కిందకు వచ్చిందంటే, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి, ఈ హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్తో ఒకవేళ హారోస్కోప్ మ్యాచ్ చేస్తే, అది మిస్ మ్యాచ్ అయితే, ఒకవేళ హారోస్కోప్ యాక్చువల్లీ సూట్ అవ్వపోతే ఆ ప్రపోజల్ అతకదు, ఆ మ్యారేజ్ బాండ్ అవ్వదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, ఈ భార్య తరఫున వీళ్ళు ఫాల్స్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి హారోస్కోప్ని మ్యాచ్ చేయించి, మ్యాచ్ అయ్యింది హారోస్కోప్ అని చెప్పి వీళ్ళని దే మేడ్ దీస్ పీపుల్ బిలీవ్ దట్ దిస్ ఇస్ ద రైట్ హారోస్కోప్ అండ్ షీ ఇస్ ద రైట్ పర్సన్. ఇట్ అమౌంట్స్ టు సెక్షన్ 420. ఇట్ అమౌంట్స్ టు చీటింగ్. ఇట్ ఆల్సో యాక్చువల్లీ షోస్ వాట్ యువర్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్. కాబట్టి హస్బెండ్ ఈ ప్లీ కూడా తీసుకున్నాడు. అంటే రైట్ ఫ్రమ్ డే వన్ హర్ క్యారెక్టర్ ఈస్ ద నేచర్ ఆఫ్ చీటింగ్ అని చెప్పి అది కూడా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ గ్రౌండ్ పైన డివోర్స్ తీసుకున్నారండి. థ్యాంక్ యూ. విడాకులకు సంబంధించినటువంటి కేసులు కోర్టులో నడుస్తున్నప్పటికీ కూడా ఎవరైతే అంటే ఫిర్యాదారుడు కాకుండా అవతల పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్కి సంబంధించి పిటిషన్ దాఖలు చేయొచ్చు అనేటువంటి విషయాన్ని సల్మాన్ రాజు గారు అయితే చెప్తున్నారు. ఇక ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి ఇక్కడ వైఫ్కు ఉన్నటువంటి ఈగో కానివ్వండి, అట్ ద సేమ్ టైం ప్రేమ కానివ్వండి, రెండు కూడా ఒకే కేసులు అంటే ఒకే దగ్గర ఉండలేవు అనేటువంటి గ్రౌండ్ పైన సో ఇక్కడ మద్రాస్ హైకోర్టు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. సో భర్త చేసినటువంటి ఏదైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో దాంతో ఏకీభవించి అతనికి డైవర్స్ కూడా గ్రాంట్ చేయడం జరిగిందని కూడా సల్మాన్ రాజు గారు అయితే చెప్తున్నారు. ప్రజెంట్ సజయ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.